ఇండియా మరో సవాలుకు సిద్ధమైంది. టీ20 వరల్డ్ కప్ లో రెండో మ్యాచ్ ను ఆడబోతోంది. గ్రూప్ ఏలో టీమిండియా ఇప్పటికే బోని కొట్టింది. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై సత్తా చాటింది. టాప్ క్లాస్ ఆట తీరుతో చెలరేగిపోయింది. అన్ని విభాగాల్లోనూ ఐర్లాండ్ ను ఓ ఆట ఆడుకుంది. అదే ఊపులో ఇప్పుడు మరో మ్యాచ్ కు సిద్ధమైంది. న్యూయార్క్ లో పాకిస్తాన్ తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్ గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బరిలో దిగడం ఖాయమని అంచనాలున్నాయి. గత మ్యాచ్ లో హిట్ మ్యాన్ అద్భుతంగా రాణించాడు. హాఫ్ సెంచరీ కొట్టాడు. అంచనాలకు తగినట్టుగా ఆడి మంచి మార్కులు సంపాదించాడు. కోహ్లీ మాత్రం గత మ్యాచ్ లో అంచనాలు అందుకోలేకపోయాడు. ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు. ఐపీఎల్ ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. మ్యాచ్ కు ముందు సరైన ప్రాక్టీస్ లేకపోవడం మైనస్ అయిందన్న చర్చ ఉంది. పాకిస్తాన్ తో మ్యాచ్ లోనూ కోహ్లీనే ఓపెనర్ గా బరిలో దిగుతాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు. యశస్వి జైస్వాల్ మరోసారి బెంచ్ కు పరిమితం కాక తప్పదంటున్నారు. గత మ్యాచ్ లో రిషబ్ పంత్ నెంబర్ 3 గా బరిలో దిగాడు. మరోసారి పంత్ నే నెంబర్ 3 పొజిషన్ లో బరిలో దింపే అవకాశం ఉంది. టోనీ మొత్తంగా 1 డౌన్ లో ఆడటం ఖాయమని చర్చ జరుగుతోంది. అందుకు తగినట్టే వార్మప్ మ్యాచ్ నుంచే పంత్ 3వ స్థానంలో ఆడుతున్నాడు. ఐర్లాండ్ పై 26 బంతుల్లో 36 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ విభాగంలో మార్పులేమీ ఉండకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడటం పక్కా. అయితే స్కై పై భారీ ఎత్తున అంచనాలున్నాయి. గత మ్యాచ్ లో సూర్య నిరాశపరిచాడు. సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. పాకిస్తాన్ పై మెరుగైన ప్రదర్శనను టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. 5వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ శివం దుబే బరిలో దిగే అవకాశం ఉంది. ఆ తర్వాత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తాడని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఐర్లాండ్ తో మ్యాచ్ లో టీం మేనేజ్మెంట్ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లకు అవకాశం ఉంది. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాను ఆడించింది. ఈసారి కూడా అదే కాంబినేషన్ వెళుతుందా లేదంటే కుల్దీప్ యాదవ్ రేస్లోకి వస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. పేస్ విభాగంలో మార్పులేమీ ఉండకపోవచ్చు. ఎప్పటిలాగే పేస్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా లీడ్ చేయబోతున్నాడు. సిరాజ్, హర్షదీప్ సింగ్ తుది జట్టులో ఉండటం ఖాయమే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొత్తంగా టీమిండియా తుది జట్టుపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.